ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపల్ పరిధిలోని 7, 8వ వార్డులో పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గడప గడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కౌన్సిలర్ సాయి గీత ఆధ్వర్యంలో వార్డు ప్రజలు శ్రీధర్ రెడ్డికి అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాటలను ఆంధ్రప్రదేశ్లో ఎవరు నమ్మరని, ఆయన ఇక్కడికి వచ్చి చేసేదేమీ లేదని, ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి అడ్డా అని పేర్కొన్నారు. గతంలో మేము చెప్పిన విధంగా 3 రాజధానులకు కట్టుబడి ఉన్నామని, వచ్చే ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం ఆ ప్రక్రియను పూర్తి స్థాయిలో ప్రారంభిస్తామన్నారు. అదేవిధంగా పల్లె రఘునాథ్ రెడ్డి మీద నమ్మకం లేకనే చంద్రబాబు నాయుడు పల్లె సింధూరాకు టికెట్ ఇచ్చినట్లు తెలిపారు. టీడీపీ సూపర్ 6 పథకాలు తేలిపోయాయని, సీఎం జగన్ ఎప్పుడూ వాటిని క్యాచ్ పట్టేశాడని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఎవరు ఆపలేరన్నారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి మున్సిపల్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అమిత్ షా వచ్చిన ఆంధ్రప్రదేశ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా. ఖచ్చితంగా ఏదైతే మేము అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నామో 3 రాజధానుల పేరుతో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వచ్చేసి వైజాగ్ అన్నాం, లెజిస్లేటివ్ క్యాపిటల్ వచ్చేసి
మనము అమరావతి అని చెప్పాం, న్యాయ రాజధాని అని చెప్పేసి కర్నూలు చెప్పాం. దాన్ని పూర్తి స్థాయిలో కంటిన్యూ చేస్తున్నాం. మేము ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా జూన్ 4వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు విజయకేతనం ఎగరేస్తూ ఉన్నారు. 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతూ ఉంది. ఖచ్చితంగా అమిత్ షా లాంటి వాళ్ళు వేల మంది వచ్చినా కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమిత్ షా నమ్మరు, జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా విశ్వసిస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు ఇచ్చిన మాటకు కట్టుబడి 2019 ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. కాబట్టి మేము ఈ ఎన్నికలలో విజయకేతనం ఎగరేస్తున్నాం.